యూట్యూబ్లో నిత్యం వినిపించే పేరు హర్ష సాయి. ఇతడు యూట్యూబ్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే తాజాగా హర్ష సాయిపై ఓ యువతి అత్యాచార కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ అమ్మాయి తనని లైంగికంగా వేధించడంతో పాటు బెదిరిస్తున్నాడు అంటూ ఓ యువతి పోలీసులను సంప్రదించింది. హర్ష సాయిపై రేప్ కేసు నమోదు అయి వారం రోజులు అవుతుంది. దీంతో నార్సింగ్ పోలీసులు అతడి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు. అయితే హర్ష సాయి మాత్రం బాధితురాలికి సంబంధించి రోజుకు ఒక ఆడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. దీంతో అతడిని త్వరగా అరెస్టు చేయాలని బాధితురాలు కోరుతుంది. హర్ష సాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారంటూ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతికి ఫిర్యాదు చేసింది బాధితురాలు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా బాధితురాలు విజ్ఞప్తి చేసింది. దీంతో హర్ష సాయి జాడ కోసం గాలింపును ముమ్మరం చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు. స్పెషల్ టీంను కూడా రంగంలోకి దింపారు. అయినా లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను ఇట్టే అరెస్టు చేసిన నార్సింగ్ పోలీసులు మరి హర్ష సాయి విషయంలో ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇక ఇతని గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తెలియని వారంటూ ఉన్నారు. గతంలో ఇతగాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్తో వార్తల్లో నిలిచాడు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చేయడమే కాకుండా పేదలకు సహాయం చేస్తూ విపరీతంగా పాపులర్ అయ్యాడు. పేదలకు డబ్బు సాయం చేయడం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ కేసు నుంచి బయటపడేందుకు విదేశాల్లో ఉన్న నా అన్వేషణ అవినాష్ను హర్ష సాయి కలిసినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.